హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య నరేష్. బ్లాగ్ వచ్చేసి సద్దుల బతుకమ్మ వెరైటీగా ఉండాలని నేను థర్మాకోల్తో తులసి కోటలాగా బతుకమ్మని అయితే చేశాను. తులసి కోటకి రాధాకృష్ణ బొమ్మలు ఉంటాయి కదా అని నేను కూడా రాధాకృష్ణ బొమ్మలను అయితే పెట్టేశాను. తులసి కోటకి దీపం పెట్టుకోవడానికి చిన్నగా ఉంటుంది కదా, అది కూడా చేసేసాను. తులసి కోట బతుకమ్మ అయిపోయాక నెక్స్ట్ తులసి కోటకి ఫ్లవర్స్ కుచ్చేయడమే. అంటే గుండు పెన్సిల్తోని ఫ్లవర్స్ని అయితే కుచ్చేసాను. చూడండి, అలా చేశాను. మొత్తానికైతే బతుకమ్మ మొత్తం, తులసి కోట బతుకమ్మ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎలా ఉందో. రాధాకృష్ణ బొమ్మలు ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ గౌరమ్మ కోసమని చిన్న బతుకమ్మ చేశాను. గౌరమ్మ ఉండాలి కదా అని తులసి కోట పైన గౌరమ్మనైతే చిన్న బతుకమ్మ చేసి గౌరమ్మ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో బతుకమ్మ, తులసి కోట బతుకమ్మ. ఇంకా ఫొటోస్ దిగడమే లేట్. ఫొటోస్ అయితే దిగుతున్నాము. మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు మమ్మల్ని ఫోటో దించుతామని అడుగుతున్నారు. చూడండి ఎలా దిగుతున్నారు ఫొటోస్ అయితే. అందరం ఫొటోస్ అయితే దిగేసాము. నెక్స్ట్ గౌరమ్మ పూజనైతే చేశాను నేను. బతుకమ్మకి గౌరమ్మ పూజ చేసి బతుకమ్మనైతే మొక్కాను. నెక్స్ట్ ఫోటో తీసుకుందాం అనుకుంటే మా వాడు కూడా వచ్చాడు. చూడండి, నేను కూడా ఉంటాను అని. నెక్స్ట్ బతుకమ్మనైతే తీసుకెళ్తున్నాను అక్కడ పెట్టడానికి. ఇంకేందిగా బతుకమ్మని అక్కడ పెట్టేసి డ్యాన్స్ చేయడమే ఆలస్యం. ఇంకా